అన్నదమ్ములందరూ కూడా యోసేపుని చిత్తవద చేస్తూ ఉంటే అన్నుల కాళ్ళ క్రింద నలిగిపోతున్న తమ్ముడు చూసి పెద్దవాడు రూపాయలు తట్టుకోలేక ఒరే తమ్ముడారా ఆగండ్రా ఒరే ఒకటే రక్తము మనదిరా తమ్ముని చంపాదగదురా మన తండ్రిరా ఆడుకో తిన్నుకుడి చూడుడి కాళ్ళు చేతులను కట్టుడి ఎత్తి ఆ గోతిలో వేయుడి మన చేత మరణము తప్పునురా ఏమనుకున్నా మన సొంత తమ్ముడురా వాడు చనిపోవడానికి మీకు కావాల్సింది అందుకని ఒక భయాన్ని ఆలోచన చేశాను వాడు కాళ్ళు చేతులను కట్టి కళ్ళకు గంతలు కట్టి ఏ అరణ్యంలో ఒక లోతైన పాడు గోతును చూసి అందులో వాడిని పడేద్దాం వాడు చనిపోతాడు మన పేడ పెరగడైపోతుంది ఎలా ఐడియా అయితే మీరు వెళ్ళి పెద్ద పెద్ద లోతైన పాడు గోతులు చూసిరండి చెప్పి గోతి చూసుకుని వచ్చి లోతైన పాడు గోతిని చూసి కాళ్ళు చేతులు కట్టి ఒక చచ్చని జంతువుల బటబటాయి అడవిలో ఈడ్చుకుంటూ వచ్చి కేక పెట్టి యోసేపు గోతుల పడి స్పృహ కోల్పోయాడండి ఆ స్పృహ లేనటువంటి యోసేపు పైన పెద్ద పెద్ద బండలు తీసుకుని వేస్తున్నారు అన్నదమ్ములు కోపంతో అంత పెద్ద బండ ఎత్తుకుని పరుగున వస్తున్నావు కదా పొరపాటు నీ కాలు జారిందంట ముందు నువ్వు గోతులో పడ ఆ తర్వాత ఆ బండ నీ మీద ఆ తర్వాత వాడి కంటే ముందు నువ్వు పోతావు ఆ తర్వాత బొంగు పేలాలు మరమరాలు కొంటావు ఇది వచ్చాక అని చెప్పి గోతు ఒడ్డునే కూర్చొని కాపలాలు కాస్తూ ఉన్నారండి అయితే కొంతసేపటికి యోసేపుకి స్పృహ వచ్చి చూసరికి అన్నదమ్ములందరూ కూడా గోతిగొడ్డునే ఉన్నాయి కాపలాలు కాస్తున్నారు కానీ ఇంత చిత్రవలు చేసిన అన్నదమ్ముల్ని పల్లెత్తి మాట్లాడడం లేదండి యోసేపు నన్ను ఒడ్డెక్కి రాని వాళ్ళందరూ అల్లా అది నీటి వాళ్ళు అంటారే కానీ యోసేపు అలా అంటున్నాడండి మాట్లాడడం బట్టి కథ అయిపోయినా మళ్ళీ చెప్పించేది ఆ పాడుకోతులు నుండి దేవాదేవునికి ప్రార్థన చేస్తున్నాడు అన్నలందరూ కూడి అన్యాయముగా నన్ను ఇన్ని పన్నాగాలు పన్ననే సొంత తమ్ముడ నన్న చింత ఏమీయులేక చెండాడినన్నిట్లు చేయనే కఠిన బాధలు పెట్టి కళ్ళ